చంద్రబాబు నోరు తెరిస్తే ఎన్నికల కోసమే తెరస్తున్నాడని వైకాపా నేత రోజే అంటుంది. ఆయన పచ్చపత్రికలు తెగ మోస్తున్నాయని తనదైన శైలిలో ఆడుకుంటుందిలే. అదేందో చూద్దాం రండి. రోజా ఇంక స్టార్ట్ చేయి, మేము కూడా రెడీ. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది చూస్తుంటే, పండగలు వచ్చినప్పుడు పగటి వేషగాళ్ళు ఎలా వస్తారో, ఎన్నికలు వస్తున్నాయనగానే చంద్రబాబు నాయుడు గారి కొత్త వేషాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. పగటి వేషగాళ్ళు వచ్చినట్టు ఒక బాబే కాదు రోజా, అందరూ అట్టే వస్తుళ్ళా ఈతంటావు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి రాష్ట్రంలో సంక్రాంతి పండుగ వాతావరణం ఇంకా కొనసాగుతుంది అని ఆయన చెప్పడమే కాకుండా తన అనుకూల మీడియాతో చెప్పిస్తుంటే జనం చీకొడుతున్నారు. ఎందుకంటే ఈ 5 ఏళ్ల పాలనలో మహిళల పసుపు కుంకాలు చెరిపేసే విధంగా, మహిళల తాలిబొట్లు తెగిపోయే విధంగా చంద్రబాబు నాయుడు పరిపాలించి ఈరోజు ఆడవాళ్ళకి పసుపు కుంకుమ ఇస్తున్నాను అని చెప్పడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. నీ పాసుగాల చంద్రబాబు అంత పెద్ద నేరాలు చేస్తున్నాడా ఏంది? ఏదో ఆయనకు వచ్చిన ఐడియాలో పసుపు కుంకుమ పోస్ట్ డేటెడ్ చెక్స్ అని ఇస్తున్నాడో, అది నచ్చకపోతే మీరు కొత్త ఐడియా ఇవ్వండి. ఎందుకంటే ఈ 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద అనేది చాలా పెద్ద డ్రామా అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే పసుపు కుంకుమ అంటే మనకి పవిత్రత గురించి తెలుసు. ఒక ఆడపడుచుకి, మన ఇంట్లో ఆడబిడ్డకి పసుపు కుంకుమ ఇస్తున్నాము అంటే అది ఎంతో ప్రేమతో వాళ్ళకి ఇస్తాం. అంతేగాని అప్పుల రూపంలో ఇవ్వటమో లేదా ఇన్స్టాల్మెంట్లో ఇవ్వటమో అనేది ఏ కుటుంబంలో కూడా జరగదు. ఏ కుటుంబంలో కూడా జరగదు రోజా, కానీ రాష్ట్రంలో జరుగుతుందిలే. ఇన్స్టాల్మెంట్లో ఇవ్వకపోతే ఒక్కసారి ఇవ్వాలంటే రెవెన్యూ ఉండాలి కదా. కానీ విచిత్రం ఏమంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయం ఆసన్నమైంది, నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వచ్చే సమయం చూసి ఇలాంటి పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తున్నాడు అంటే ఈ అవుట్డేటెడ్ పొలిటీషియన్కి నిజంగా మతిస్థిమితం వచ్చిందా అనేది అందరికీ కూడా అనుమానం వస్తుంది. ఎందుకంటే తన సొంత అక్క చెల్లెలనే మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు అమ్మన్నమ్మ ఆస్తి, హైదరాబాద్లో ఉన్న 5 ఎకరాల భూమి కానీ, ఆవిడ పేరు మీద ఉన్న ఇల్లు కానీ ఆడబిడ్డలకి ఇవ్వనీయకుండా తన కొడుకు లోకేష్ పేరు మీద రాసుకొని తన సొంత ఆడపడుచులనే మోసం చేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెల్ని మోసం చేశాడు అనటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. ఇంట్లో వాళ్ళని మోసం చేయడం ఆయన వ్యక్తిగతంగానే, రాష్ట్రంలో ఉన్న వాళ్ళని మోసం చేయాలని చూస్తే ఊరుకుంటారా? ఆ విషయం ప్రజలు చూసుకుంటారులే, నువ్వు ఫీల్ అవ్వమాక. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని మోసం చేసిన వాడికి బయట వాళ్ళని మోసం చేయడం పెద్ద విషయం ఏమి కాదు. అందుకే అంటాడు ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు, అమ్మకి అన్నం పెట్టలేడు కానీ పిన్నమ్మకి బంగారు గాజులు కొనిస్తానంటాడు చంద్రబాబు నాయుడు అని. తన ఇంట్లో ఆడపడుచుల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి నిజంగా 10,000 రూపాయల చెక్కులు ఇవ్వాలన్న మనసుందా అంటే లేదు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అవును రోజు, చంద్రబాబు గురించే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఒకే పార్టీలో తిరిగినోడు కదా. ఎందుకంటే ఆ చెక్కుల మీద క్లియర్గా ఉంది ఫిబ్రవరి 2,500 కోట్లు, 2,500, అలాగే ఫిబ్రవరి 2,500, మార్చు 3,500, అలాగే ఏప్రిల్ 4,000. అంటే ఈ 2,500తో సరిచేసి చేతులు దులుపుకోవాలనుకుంటున్నాడే తప్ప నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వస్తే అలాగే మార్చు ఏప్రిల్ చెక్కుల్ని ఈసీ అడ్డగిస్తుంది అన్న నమ్మకంతోనే ఈరోజు ఇస్తున్నాడు. అలా అడ్డగించిన రోజు నేను ఆడపడుచులకి ఇవ్వాలి అనుకుంటే కేంద్రం కుట్ర చేసింది, ఎలక్షన్ కమిషన్ కుట్ర చేసింది అని వీరావేశంగా ప్రసంగాలు ఇస్తే కోపంతో ఆవేశంతో ఊగిపోతున్న చంద్రబాబు నాయుడు అని ఆయన పచ్చపత్రికల్లో మనం చూస్తాం. అదే తప్ప మహిళలకి న్యాయం చేయాలన్న విషయం ఈయన దగ్గర లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబుకి ఎన్ని తెలుసు రోజా, మీరు ఎంతమంది గింజుకున్నా ఆయన చేసేది చేస్తానే ఉంటాడు. అందుకే బాబు అయ్యాడు సీఎం అన్నీ తెలుగుదేశం పార్టీ అంటుల్లా. ఎందుకంటే పాత మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ కొత్త మోసానికి తెర లేపాడు చంద్రబాబు నాయుడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 2014లో మీరు చూస్తే అప్పుడున్న 14,200 కోట్లు డ్వాక్రా మహిళల అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక సంతకం కూడా చేసి ఈ రోజుటి వరకు అది మాఫీ చేయలేదు అనటానికి సాక్ష్యం 14,200 కోట్లు ఉన్నది ఈరోజు 22,000 కోట్లకి మించిపోయింది. అంటే దాదాపుగా 7,900 కోట్లు పెరిగింది. అంటే ఏ విధంగా
మోసం చేశాడు డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడు అనేది స్పష్టంగా తెలుస్తుంది. పాపం అప్పుల రాష్ట్రం అనే డబ్బులు లేవని ఇవ్వడం లేదులే, అందుకే ఫారిన్ టూర్లు వెళ్ళి అప్పులు తెద్దాం అనుకుంటున్నాడు. కానీ ఈసారి గెలిపిస్తే చేసి చూపిస్తాడు రోజా. ఈ విధంగా తడిగుడ్డతో గొంతు కోసేసి ఈరోజు 10,000 చెక్కులు 3 పోస్ట్ డేట్తో ఇచ్చేసి పండుగ చేసుకోండి అంటే ఏ పండుగ చేసుకోవాలో ఒకసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 14,200 కోట్లు కనుక పూర్తిగా మాఫీ చేసుంటే ఈరోజు ఆడవాళ్ళు అప్పుల పాలు కాకుండా, మరి బ్లాక్ లిస్ట్లోకి వెళ్లకుండా, కోర్టులు మెట్లెక్కే అవకాశం లేకుండా వాళ్ళు దర్జాగా గౌరవంగా ఆర్థికంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఆర్థికంగానే ఉంటారులే కానీ రాష్ట్రం ఆర్థికంగా లేదు కదా. లేకపోతే చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేవాడని పచ్చపత్రికల్లో వస్తున్నా. కానీ ఈరోజు అన్ని రకాలుగా వాళ్ళని నాశనం చేసేసి ఈరోజు తానేదో చేస్తున్నానో గొప్పగా వాళ్ళకని చెప్పినట్టుగా కలరింగ్ ఇస్తూ భోజనాలు పెడుతూ ఏ విధంగా హడావిడి చేస్తూ తన పత్రికల్లో శీర్ష పతాకిల్లో ఒక మహిళ ఏడుస్తూ తన్ని కౌగులించుకున్న ఫోటోని చూపించి చెక్కులు ఇస్తుంటే ఆనందంతో ఏడుస్తున్న మహిళలు అని ఈరోజు హెడ్లైన్లో ఒక ఫోటో చూశాను. నేను క్లియర్గా చెప్తున్నా, ఇలాంటి ఏడుస్తున్న ఆడవాళ్ళు చాలామంది మీ కళ్ళ ముందు ఉన్నారు. వనజాక్షి కానీ, అలాగే మెడికల్ సంధ్య కానీ, అలాగే నారాయణ కాలేజీలో చనిపోయిన ఆడపిల్లల తల్లిదండ్రులు కానీ, కాల్మనీ సెక్స్ రాకెట్లో మరి వ్యభిచార కూపంలో పోయి జీవితాలు నాశనం చేసుకున్న ఆడవాళ్ళు, మరి ఆ ఆడవాళ్ళ కన్నీళ్ల ఫోటోలు ఎందుకు వేయలేదు? పచ్చ పత్రికల్లో చంద్రబాబు వేసుకున్నాడని నువ్వు అంటున్నావు, మరి జగన్ పత్రికల్లో ఏమైనా తక్కువ వస్తున్నాయా ఫోటోలా? అందరే రోజా. ఈ చంద్రబాబు నాయుడు గారి నరకాసుర పాలనలో ఇంతమంది నాశనం అయిపోయారు అని ఎందుకు మరి ఫ్రంట్ పేజీలో వేయలేకపోయారు ఆ పచ్చపత్రికలు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. వరే ఇంకా ఆపు రోజా నీ పచ్చ పురాణమా? ఎవరు పత్రికలు వాళ్ళయ్యే, ఎవరు పురాణాలు వాళ్ళయ్యే కదా, ఎవరు ఫోటో